అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే ఓపీ చీటీలు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వైద్యులు సమయానికి రారని, కనీసం రోగిని చూడకుండానే టాబ్లెట్స్ రాస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓపీ స్లిప్ తీసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవలసి వస్తోందన్నారు. వైద్యులు లేకపోవడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 30 నిమిషాలైనా కూడా ఓపీలో వైద్యులు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి హెచ్చరించారు. గత 20 ఏళ్ల నుంచి ప్రభుత్వాసుపత్రి 560 పడకలుగా మాత్రమే ఉందన్నారు. ఇక్కడ రోగుల సంఖ్యకు సౌకర్యాలు ఏమాత్రం సరిపోవడం లేదని, త్వరలోనే 1200 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జీజీహెచ్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఒక 2 వీక్స్ బ్యాక్ హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరిగింది. దానిలో భాగంగా అనేకమైనటువంటి సమస్యలు ఆ రోజు లేవనెత్తడం జరిగింది. హాస్పిటల్స్ సంబంధించి మా సూపరింటెండెంట్ గారు అలాగే మా ఆర్ఎం గారు వివిధ రకాల సమస్యలను లేవనెత్తడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా అంటే మా హాస్పిటల్ 560 బెడెడ్ హాస్పిటల్ మాత్రమే. ఈరోజు దాదాపు 1200 మంది పైగా ఇన్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ఓపీ అవుట్ పేషెంట్లు దాదాపు 2000కు పైగా, అంటే 2000 నుంచి 2500 వరకు రోజు ఇక్కడ చూడడం జరుగుతుంది. కేవలం మాకు 560 బెడెడ్ హాస్పిటల్కి సంబంధించిన బడ్జెట్ మాత్రమే ఇక్కడ కలిగి ఉంది. దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉందో అదే సేమ్ బడ్జెట్ ఈరోజు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రపోజల్స్ 560 బెడెడ్ హాస్పిటల్ నుంచి 1200కి పెంచమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగా మొన్న హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో కానీ కలెక్టర్ గారికి కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగానే దేనికంటే ఆర్డిటి హాస్పిటల్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఈరోజు అక్కడ ఉండే తాకిడి కానీ, ఆర్డిటి హాస్పిటల్ తాకిడి కానీ ఈరోజు మా జీజీహెచ్ హాస్పిటల్ మీద పడుతూ ఉంది. ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ మెడిసిన్స్ మీద అయితే ఏమి, అలాగే ఇన్ పేషెంట్స్ మీద అయితే ఏమి బాగా ఎక్కువగా ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయడానికి చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే డాక్టర్స్ ఇన్ టైంలో వస్తున్నారా లేదా ఇవన్నీ ఈరోజు, అలాగే ఓపీలు కరెక్ట్ జరుగుతున్నాయి లేదా అని ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. అన్నీ సంతృప్తికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా మా సూపరింటెండెంట్ గారు, కొత్త సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ పోతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అక్కడక్కడ ఓపీలో డాక్టర్లు ఇంకా లేటుకు రావడం జరిగింది. అవి కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25 ఓపీలు ఉంటే దగ్గర 10-15 మంది ఇంకా ఇన్ టైంలో రాలేదు. అవి కానీ ఒకసారి మా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ టైం ఇలా జరగకోకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అది కానీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అలా ఎవరైనా చేస్తే సూపరింటెండెంట్ గారు చర్యలు తీసుకుంటారు. వాళ్ళని కానీ నోటీస్ ఇచ్చేసి సస్పెండ్ చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.